అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఎండలు బాగా కొడుతున్నాయి కదబ్బా. పిల్లల కోసం ఏమన్నా చేద్దామని ఇట్లా పాలైతే కాగబెట్టి, పాలు చల్లారిన తర్వాత అందులో కండ చక్కెర వేసి కలిపేసిన. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇంట్లో ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉంటే అన్ని రకాల ఫ్రూట్స్ కూడా ఇట్లా కట్ చేసి పెట్టుకోరి. సగ్గుబియ్యం నానబెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకొని అవి కూడా పక్కన పెట్టేసుకోరబ్బా. సబ్జ గింజలు కూడా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసేరి, కొంచెం తేనె కూడా వేసేసుకోరి. మస్తు కమ్మగా ఉంటుంది. ఈ ఎండలకి ఏం వండాలో ఏం తినాలో కూడా అర్థం కావట్లేదు. అందుకని చెప్పేసి ఓ పూట అన్నం స్కిప్ చేసేసి తాగేసేరబ్బా. చాలా టేస్టీగా ఉంటుంది. తాగడమో తినడమో అది మీ ఇష్టము. నేనైతే ఇక్కడ తేనె కూడా కలిపేస్తున్నా. ఇదంతా కలిపిన తర్వాత ఒక 1 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోరి. చల్లగా ఉంటుంది, మస్తు టేస్టీగా ఉంటుందబ్బా. ఇందులో జెలటిన్ది జెల్లీ కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే తేలేదు మార్కెట్ నుంచి. నాకు ఎందుకో జెలటిన్ జెల్లీ అస్సలు నచ్చదు. ఇంకా ఈరోజు టాపిక్ ఏంటంటే సినీ నటి సౌందర్య గురించి నేను ఒక షార్ట్ వీడియోలో మాట్లాడినబ్బా. టమాటా చట్నీ చేసిన. ఆ షార్ట్ వీడియోలో చెప్పిన అనమాట సౌందర్య గారు అంటే ఇష్టం అని చెప్పేసి. ఇంకా ఆ షార్ట్కి అయితే వ్యూస్ కూడా బాగానే వచ్చినాయి, అట్లనే లైక్లు కూడా మస్తుగా వచ్చినాయి. ఆ షార్ట్ వీడియో ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే సౌందర్య గారు అందరి మనసులల్లా బ్రతికే ఉన్నారని అనిపిస్తుందబ్బా. 20 years అవుతుంది సౌందర్య గారు చనిపోయి, అయినా కానీ అందరికీ గుర్తున్నారు. డబ్బులు ఉన్నాయి, మంచి లైఫ్ ఉంది, అన్ని విధాలుగా అన్నీ ఉన్నాయి, బాగానే ఉన్నాం అని అనుకునే లోపు ప్రతి మనిషికి ఏదో ఒక కష్టము వచ్చి పడుతూనే ఉంటుంది. ఆ కష్టాలన్నీ దాటుకొని మన జీవితాన్ని మనం ముందుకు నడిపిస్తూనే ఉండాలి. అదే కదబ్బా జీవితము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.